అన్న బూట్ కట్ బాలరాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది? బూట్ కట్ బాలరాజు సోహెల్ గారిది నిజం చెప్పాలంటే నేను ఇప్పుడే చూసిన. నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ట్రైలర్ చూస్తున్నంతసేపు అయితే చాలా ఫన్నీ కామెడీగా ఉంది. బాలరాజ్ ఊర్లో ఉండి సర్పంచ్గా పోటీ చేస్తానడం, ఫ్రెండ్షిప్లో అందరితో కలిసి పాస్ అవ్వడం కంటే ఫెయిల్ అవ్వడం, బూట్ కట్ పాయింట్కి ఓట్ వేయడం అనేది ఒక ఫన్నీ సీన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే దాంట్లో సునీల్ గారు ఉన్నారు, మన రాజీవ్ కనకాల గారు కూడా ఉన్నట్టున్నారు. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నటించి సోహెల్ గారు ఇంతకుముందు మిస్టర్ ప్రెగ్నెంట్ కానీ లక్కీ లక్ష్మణ్ కానీ ఇలాంటి సినిమాలు తీశాడు. అవి అంతగా యావరేజ్గా ఆడినాయి. బట్ ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను అనుకుంటాను. అవ్వాలి కూడా. ఎందుకంటే సోహెల్ గారు ట్రైలర్ లాంచ్లో మీటింగ్ స్టేజ్ పైన మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. ఏమన్నాడంటే ట్రైలర్ గురించి రావాలని చెప్పి చాలామందికి ఇన్విటేషన్ అంటే కొంతమంది పిలవాలి అని అన్నప్పుడు ఎవ్వరు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదంట, కట్ చేశారంట, రిటర్న్ ఆన్సర్ కూడా ఇవ్వలేదంట. ఫిలిం ఇండస్ట్రీలో నిజం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్నగానే పెద్దగా వెళ్ళారు. చిన్న వాళ్ళని పెద్దవాళ్ళు కొంచెం రెస్పాన్స్ అవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని కూడా పైకి తీసుకోండి. వెంకటేష్ గారు రెస్పాండ్ అయ్యారంట, చాలా సంతోషం అనిపించింది. అంత పెద్దగా ఆయన ఈ సినిమాలో ఉన్నాడు. మొన్న రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది. బట్ నేను అదే అంటున్నాను, ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే టోటల్గా అయితే ట్రైలర్ అయితే చాలా బాగుంది. సోహెల్ గారికి నా తరపు నుంచి కూడా అడ్వాన్స్ నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను. మనం అందరం కూడా ఇలాంటి కొత్త హీరోలను మనం ఎంకరేజ్ చేయాలని, సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలని, బ్లాక్ బస్టర్ బడల్ సోహెల్ గారి ఖాతాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.